హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా హౌస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చింతకాయలతో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చింతకాయల్లో సి విటమిన్ ఉంటుందని అందరికీ తెలుసండి, కానీ జలుబు చేస్తుందని దీన్ని అవాయిడ్ చేస్తుంటారు. ఈ చింతకాయలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కరోనా టైంలో దీన్ని వాడటం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. అందుకని నేను చింతకాయతో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కుక్కర్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పుని తీసుకొని అది వాష్ చేసిన తర్వాత అందులో 2 కప్స్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి 2 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మనం చింతకాయలు ఒక బౌల్లోకి తీసుకొని అందులో అవి మునిగే వరకు వాటర్ తీసుకోవాలి. వీటిని స్టవ్ ఆన్ చేసి ఉడకనివ్వాలి. ఇలా పగిలే వరకు చింతకాయలని ఉడకనివ్వాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసింది కదా, ఇది కూడా విజిల్ పోనిచ్చి మూత తీసి ఈ పప్పు అంతా కూడా బాగా మెదుపుకోవాలి. ఇలా మొత్తం మెదిపేసిన తర్వాత ఇందులో ఈ చింతకాయల రసం పోయాలంటే ఈ ఉడికిపోయిన చింతకాయల్ని చల్లారిన తర్వాత ఇలా పైన తొక్కంతా కూడా తీసిన తర్వాత వీటిని బాగా స్క్వీజ్ చేయకూడదండి. వీటిని చేత్తో ఇలా కలిపినట్టుగా కలిపేసి ఆ వాటర్ని మనం ఈ పప్పులోకి వేసుకోవాలి. ఇంకా కొంచెం దాంట్లో గుజ్జు ఉంటుంది కాబట్టి అట్లా కొద్దిగా వాటర్ తీసుకోవాలి. మళ్ళీ కొంచెం చేత్తో ఇలాగా లైట్గా ఇలాగ అనేస్తే వాటర్ దాంట్లో ఉన్న గుజ్జు అంతా వాటర్లోకి వస్తుంది. ఇప్పుడు వీటిని కూడా ఈ పప్పులోకి వేసేసుకుందామండి. పులుపు మీరు సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి పులుపు చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఇంకా పులుపు సరిపోకపోతే కనుక మరలా కొద్దిగా చింతకాయలో వాటర్ తీసుకొని ఇందులో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, బెండకాయ ముక్కలు, అలాగే సొరకాయ ముక్కలు వీటన్నిటిని కూడా ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్లు క్రిస్టల్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం యాడ్ చేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇదంతా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ ముక్కలన్నింటినీ కూడా ఉడకనివ్వాలండి. మనం వేసిన సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వీటన్నిటిని కూడా బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కుక్కర్ బౌల్ పక్కన పెట్టేసి స్టవ్ పైన కళాయి పెట్టి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలను దంచి ఇందులో వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ ఇంగువ పొడిని యాడ్ చేసుకోవాలండి. ఈ తాలింపుని ఈ పప్పుచారులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చింతకాయ పప్పుచారు రెడీ అయిపోయింది.
ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.